ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశపురం గ్రామ శివార్లోని అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ తూకం వేస్తుండడం మూలాన తాము నష్టపోతున్నామని దామరకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దిగుమతి చేసేందుకు లారీల్లో ఉన్న ధాన్యం బస్తాలను మరోసారి రైతుల సమక్షంలో తూకం వేయించారు. తూకంలో ఎలాంటి వ్యత్యాసం లేదని, సక్రమంగానే ఉన్నదని తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరించారు. ఏదైతే లోడ్ వచ్చినాయో అరే వింటారా టాపిక్ తో వినండి భయ్ కొత్త వినాలి. మీరు ఫోన్లో మీరు కానీ ఇంకా దామనుకుంటాను నుంచి ప్రతి రోజు 10 మంది నాకు కాల్ చేస్తారు. ఫోన్లో మాట్లాడే కథ వేరే ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా గుర్తుంది 10 రోజుల నుంచి అట్లీస్ట్ ఒక రోజుకి 6 టైం కాల్ చేస్తున్నారు. కాటాలో తక్కువ వస్తుంది, కాటాని సీజ్ చేయండి, వీళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు తప్పు చెప్తున్నారు అంతే కదా చెప్పేది. ఫోన్లో నాకు రికార్డింగ్ ఉంది, నేను వినిపిస్తాను మీకు. ఫోన్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు నాకు దయచేసి ఇక్కడ వేరే అట్లా కథ చెప్పండి. ఈ మిల్కి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎంత అయితే మీ దామరకుంట సెంటర్ నుంచి లోడ్ వచ్చినాయో మొత్తానికి లెక్క వీళ్ళు చేస్తారు. తర్వాత మేము ఓపీఎంఎస్లో ఎంత ఎంట్రీ చేసాము, రైతులకి ఎంత అమౌంట్ వస్తుంది ఆ లెక్క కూడా మీ సమక్షంలో చేసి దాంట్లో ఎంత తేడా వచ్చిందో వీళ్ళు ఎంత కట్ చేశారు, ఏ లోడ్కి ఎంత కట్ చేశారనేది మీ సమక్షంలో